సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'కన్నప్ప' సినిమా పాన్ ఇండియన్ సినిమాగా రిలీజ్ అవ్వడం చూసాం. అంటే పాన్ ఇండియన్ సినిమా అంటే మేజర్‌గా హిందీ మార్కెట్‌లో ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. హిందీ మార్కెట్ నుంచి ఎక్కువగా డబ్బులు రాబట్టుకునే ప్రయత్నం రకంగా చేస్తూ ఉంటారు. మరి 'కన్నప్ప' విషయంలో హిందీ మార్కెట్‌లో కలెక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి? ఇక్కడ తెలుగులో అయితే వాళ్ళు ఇండస్ట్రీ హిట్‌గా అయితే ప్రకటించుకున్నారు. మరి బాలీవుడ్ మార్కెట్, ఈ హిందీ మార్కెట్‌లో ఏ రకమైన కలెక్షన్స్ ఉన్నాయి సార్ 'కన్నప్పకి'? డే 1లో అది మొత్తం ఓవరాల్‌గా 9 కోట్లు నమోదు చేసింది దేశీయంగా. విదేశీ వసూళ్లు పక్కన పెట్టేస్తే దేశవ్యాప్తంగా 9 కోట్లు కలెక్ట్ చేయగలిగింది అనేది ఉన్న రిపోర్టు. అంటే ఈ 9 కోట్లలో తెలుగులో బాగానే పెర్ఫామ్ చేసింది, తమిళనాడులో కూడా బాగానే పెర్ఫామ్ చేస్తోంది. అయితే హిందీ బెల్ట్లో చాలా స్లోగా మొదలై నైట్ షోస్కి కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఇప్పుడు సెకండ్ డేకి వచ్చాం. ప్రస్తుతానికి ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఇప్పుడు 4 దాటుతోంది, 4 దాటింది, 5కి చేరుతోంది అనేది ఒక రిపోర్ట్ కనిపిస్తోంది. కానీ ఈ వేవ్ చూస్తే ఇది ఈరోజు కూడా 7, 8 దాకా వెళ్ళేలా ఉంది. రేపు సండే కాబట్టి ఇది మళ్ళీ అంటే హిందీ బెల్ట్లో కొంచెం రైజ్ మూమెంట్ కనిపిస్తోంది అని అంటున్నారు. కొంత జనాలు అటువైపు చూస్తున్నారు. మార్నింగ్ షోకు ఉన్నంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు. కొంచెం థియేటర్ వైపు మూమెంట్ కనిపిస్తోంది కొన్ని ఏరియాల్లో అనేది కనిపిస్తున్నటువంటి నివేదిక. దీని ప్రకారం గనక చూస్తే హిందీ బెల్ట్లో 14% మొదలైంది. 14%తో మొదలై నెమ్మదిగా ఇది ఒక 25-30 దాకా వెళ్ళే మూడ్ అయితే కనిపిస్తోంది. ఇక్కడ 56% ఆక్యుపెన్సీతో నడుస్తోంది. ఇది రేపు పెరగచ్చు. సోమవారం కండిషన్ ఏంటనేది చూడాలి. మండే కూడా ఇది కొనసాగుతుందా అనే దాన్ని బట్టి దాని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఇండస్ట్రీ హిట్ అని ప్రకటించేసుకున్నారు, కానీ ఇండస్ట్రీ హిట్ అవ్వాలంటే చాలా పెద్ద వ్యవహారం ఉంది. ఆల్రెడీ 1800 కోట్లు ఆ లెవెల్లో, 2000 కోట్లు ఆ లెవెల్ సినిమాలు ఉన్నాయి అక్కడ. కాబట్టి కనీసం 1000 కోట్లు పాన్ ఇండియా అంటే హిందీ మార్కెట్లో భారీగా పెర్ఫామ్ చేయనటువంటి సినిమా కూడా 700 కోట్లు పైన కలెక్ట్ చేసిన దేవర లాంటి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమా వాటికి పోటీ ఇవ్వగలిగిన పరిస్థితి అని కూడా అనుకోలేం. కానీ ఈ పద్ధతిలో వెడితే, ఈ 9, 10 మధ్య దోబూచులాడుతూ నడిస్తే 10, 11, 12 దాకా వెడుతుంది అనే అంచనాలు ఉన్నాయి. కానీ ఎంత చేసినా వారం నుంచి 10 రోజుల వరకు ఇది రన్ అయితే ఎంత పెర్ఫామ్ చేయగలుగుతుంది అంటే 100 crores లోపే పెర్ఫామ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఎంత ఆశపడ్డా కానీ 60 అనే ఫిగర్ దగ్గర అవుతుందేమో అనేటువంటి కొన్ని సందేహాలు ఉన్నాయి. 55, 60, 40, 50 మధ్య అని కొంతమంది అంటున్నారు. 50, 60 మధ్య, అంతకు మించిన ఫిగర్ రావట్లేదు. సో అక్కడ ఆగితే ఏమిటి పరిస్థితి? ఈ సినిమాకి ఎంత పెట్టారు, థియేటర్కల్గా ఎంత కమ్మారు, ఆ వివరాలు తెలియదు. కానీ ఇవన్నీ కూడా అంచనాలే. అంటే ఉన్న రియాలిటీని బట్టి రేపు రాబోయేటువంటి రోజుల్లో అది ఎలా పెర్ఫామ్ చేయగలదు అనడానికి అంచనాలే. ఇది తగ్గచ్చు కూడా, తగ్గే అవకాశమే ఉంది తప్ప పెరిగే అవకాశాలు అయితే కనిపించడం లేదు. అందుకని ఇండస్ట్రీ హిట్ అని వాళ్ళు ప్రకటించుకోవడం అంటే ప్రచార వ్యూహంలో భాగంగా మాట్లాడుతున్నారు. సినిమాకి నెగిటివ్ టాక్ లేదు, ట్రోల్ తగ్గుతోంది. జనరల్గా మోహన్ బాబు గారి కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమాలకు ఒక నెగిటివ్ ట్రోలు అటాచ్ అయ్యి నడుస్తుంది. కానీ ఈ సినిమాకి అది తగ్గింది. అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు అది నడిచింది. రిలీజ్ అయిన తర్వాత కొంచెం తగ్గింది, అది తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే వీళ్ళు ఇస్తున్నటువంటి ఓవర్ స్టేట్మెంట్లు మళ్ళీ మీమ్స్కి ప్రిపేర్ చేస్తాయా ట్రోలర్స్ని అని ఒక అనుమానం వ్యక్తం అవుతోంది. కానీ ఆ పరిస్థితి కూడా అంత ఇమ్మీడియట్గా జరిగేటట్టు లేదు. కొంత పాజిటివ్ వాతావరణమే ఉంది కన్నప్ప సినిమాకి. కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అక్కడి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతకు మించి అంటే కష్టమే. అంటే దానికి ఉండే లిమిటేషన్స్ దానికి ఉన్నాయి. ఆ కంటెంట్కి, ఆ సినిమాకి ఉండే లిమిటేషన్స్ దానికి ఉన్నాయి. ఈ మేరకు పెర్ఫామ్ చేసినా చాలు. అంటే అతని కెరియర్లో
ఒక బిగ్గెస్ట్ ఫిగర్ని అది నమోదు చేయొచ్చు. అంటే మంచు విష్ణు కెరియర్లో పెద్ద సినిమా అవుతుంది. అతనికి కొత్త ఏరియా ఓపెన్ అయింది, ఆల్రెడీ తమిళనాడులో ఓపెన్ అయింది, బాగానే ఉంది. అలాగే హిందీ బెల్ట్లో కూడా కొంత తను తెలిసాడు. మంచు విష్ణు అనేటువంటి ఒక ఆర్టిస్ట్ పరిచయం అయ్యాడు వాళ్ళకి. ఇప్పుడు ఆల్రెడీ ఇతను డబ్బింగ్ సినిమాలు చాలా చూసుంటారు వాళ్ళు రకరకాల టీవీ ఛానల్స్లో. ఇప్పుడు స్క్రీన్ మీద కనెక్ట్ అవుతున్నారు. ఈ కనెక్ట్ అవ్వడం అనేది మంచిదే, ఒక మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత సినిమాలకి ఇది ఉపయోగపడుతుంది. అంతవరకు ఒక ప్రయోజనాన్ని అయితే సాధించి పెట్టింది మంచు ఫ్యామిలీకి. కన్నప్ప సినిమా నష్టదాయకమైన ప్రాజెక్ట్ అయితే కాదు, ఇది అన్ని విధాలుగా లబ్ధి చేకూర్చేటువంటి ప్రాజెక్టే. కాబట్టి కన్నప్ప సేఫ్ ప్రాజెక్ట్గానే చూద్దాం. భవిష్యత్తు ఎలా ఉంటుందంటే మండే నుంచి దాని పెర్ఫార్మెన్స్, మండే మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం దీని భవిష్యత్తు ఏంటనేది. అంటే సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే ఈ బడ్జెట్ ఏదైతే ఉందో దానికి లాంగ్గా కనిపిస్తుంది. అంటే 100 కోట్ల బడ్జెట్ 150 crores అని వీళ్ళు చెప్పుకొచ్చారు కదా. సో ఆ లెక్కను చూసుకుంటే చాలా దూరంగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఇప్పుడు ఆ లెక్కలు వాస్తవమా కాదా అనే చర్చలోకి వెళ్ళటం అనవసరం, కానీ అంత పెట్టారా లేదా అనేది. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఈ నడుస్తున్న ట్రెండ్, ఈ నడుస్తున్నటువంటి రెవెన్యూస్, వీటికి ఇది మాత్రమే కాదు, ఇది థియేట్రికల్ బిజినెస్ మాత్రమే. ఈ థియేట్రికల్ బిజినెస్ అయిపోయిన తర్వాత ఓటీటీ వ్యాపారాలు అవి నడుస్తాయి, శాటిలైట్ బిజినెస్ నడుస్తుంది. శాటిలైట్ బిజినెస్కి ఓటీటీ బిజినెస్కి ఊతమిచ్చేలాగా ఈ పాజిటివ్ ట్రెండ్ ఉపయోగపడుతుంది. థియేటర్ అనేది ఒక టెస్ట్ మ్యాచ్ లాగా తయారైంది ఇప్పుడు. అంటే థియేటర్లో వచ్చి ఈ సినిమా రాబట్టినటువంటి రెస్పాన్స్ మీద అక్కడ ధరలు నిర్ణయం అవుతాయి. అందుకని అక్కడ మంచి రేట్లు రాబట్టడానికి ఇది ఒక పాజిటివ్ వేవ్ ఉంది ఇక్కడ. దీని ఆధారంతో దానికి కొంచెం స్ట్రాంగ్ బిజినెస్ జరిగే అవకాశం ఉంది శాటిలైట్లోను ఓటీటీలోను. కాబట్టి కొంత బెటర్గానే వాళ్ళు రెవెన్యూస్ రాబట్టే అవకాశం ఉంది. ఆ మేరకు సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది కన్నప్ప. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.